మీరు ఫస్ట్ టైం జిమ్ లేదా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా లాంగ్ డ్యూరేషన్ బ్రేక్ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. సాధారణంగా చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా లేదా కొత్తగా ఎక్సర్సైజ్ మొదలు పెడుతున్నప్పుడు ఏంటంటే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేదా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రివెంట్ చేయాలంటే ఎక్సర్సైజెస్ అనేవి లైట్ ఎక్సర్సైజెస్ నుంచి మనం ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలా పెంచుకోవాలంటే పర్ వీక్ 10% కన్నా ఇంటెన్సిటీ పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు, చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా ఈ వార్మప్ అన్నది చాలా ఇంపార్టెంట్. వార్మప్ అంటే ఎక్కువగా స్ట్రెచెస్ చేయడం, దాంతోపాటుగా అలాగే రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా కోర్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్ బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు లోవర్ స్కేల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ హయ్యర్ స్కేల్ చేయడం ద్వారా ఇటువంటి ఇంజరీస్ అనేవి ప్రివెంట్ చేయడం, అలాగే వెయిట్ ట్రైనింగ్ అది చేసేటప్పుడు సూపర్విజన్ ట్రైనింగ్ చేసుకోవడం అన్నది ఇనిషియల్ స్టేజెస్లో చాలా ఇంపార్టెంట్. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.